హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ. మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాం మంచిగా. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. విజయదశమి రోజు ఇవాళ మా పుట్టింటి నుంచి నాకు చాలా ఐటమ్స్ పంపించారన్నమాట. చూడండి, మసాలా రైసు, పాయసం, ఇంకేం పంపించిందంటే బొరుగులు. మా ట్రాక్టర్ పూజ అయింది కదా, ఆయుధ పూజ, పొరుగులు, బెల్లము, ఇంకా గోంగూర పచ్చడి. ఇది మా నాన్న స్టార్టింగ్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు వీడియో తీశానన్నమాట. చూడండి ఏమేమి తీసుకొచ్చినాడో సంచిలో. ఏ పేరెంట్స్కైనా తను పెట్టే కదా గుర్తుకొస్తుంది. లవ్ అన్నమాట. సింగిల్ డాటర్ని కదా. చూడండి, మా వాడు మా నాన్న చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. ఏం తెచ్చాడు తాత అని. అరటిపళ్ళు. ఆ టిన్నులో ఏమున్నాయి అనుకొని వెళ్ళి చూశాను ఫ్రెండ్స్. అది మళ్ళీ చూపిస్తాను. మా నాన్న ఏం తెచ్చేసాడో ఒకసారి లుక్ వేద్దాం, వచ్చేసేయండి. మా నాన్న వెనకాలే వెళ్ళాను అనమాట. ఏం తెచ్చావు అని చెప్పేసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఆల్రెడీ ముందుగా చూసేసారు మీరు. ఇవి బొరుగులు, బెల్లం అన్నమాట. ఈ డబ్బాలో ఇంట్లో అదే వంకాయ, మామిడికాయ ఇగురులాగా చేసి పంపించిందమ్మ. పులుసు లేకుండా నూనె వంకాయలాగా, ఇటు క్యాటరింగ్ స్టైలు. ఈ బొరుగులు, బెల్లం ఉన్నాయి దాంట్లో. ఆల్రెడీ ముందుగా చూస్తారు కదా. ఇదిగో చూడండి, మసాలా రైస్, ఇంకా పాయసం అనుకుంటా. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. మసాలా రైస్ బాస్మతి రైస్తో చేసి పంపించింది. ఇది పాయసం, సగ్గుబియ్యం పాయసం బెల్లంతో. ఇది గోంగూర పచ్చడి మా వారి కోసం. ఆయనకి పచ్చళ్ళు అంటే ఇష్టం కదా. గోంగూర పచ్చడి. ఇది ఇడ్లీ రవ్వ, ఇడ్లీ పిండి పంపించింది, ఇడ్లీ పెట్టమని బాబు కోసం. మళ్ళీ ఇది దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు, దోశ బ్యాటరు రెండు పంపించింది అన్నమాట. ఇట్ ఈజ్ మై మామ్ లవ్. ఇంతే ఫ్రెండ్స్, ఇవేను అన్నమాట మా ఇంటి నుంచి వచ్చిన ఐటమ్స్. దసరా స్పెషల్. నాన్ వెజ్ తినొద్దని చెప్పాను. ఇవాళ తింటే మంచిది కాదంట. చాలామంది నాన్ వెజ్ తింటారు కదా. నా మాట కోసం మా నాన్నోళ్ళు ఇవాళ మా ఆయనకి నాన్ వెజ్ తేలేదు, వాళ్ళు తినలేదు అన్నమాట. మంచిది కాదంటే. చూడండి, ఫ్రెష్గా అటుకులు, మా పొలంలో పండిన వడ్లతో అటుకులు ఎంచుకొచ్చాడు మా నాన్న. మిషన్ వచ్చిందనమాట మేము ఉండే ఏరియాలో. ఒక బస్తా వడ్లకి ఈ అటుకులు వచ్చాయి అన్నమాట.